చదువు చెప్పే సార్లకు జీతాల కరువొచ్చింది. 8 నెలలుగా జీతాలు అందటం లేదంటూ గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతూ అధికారులని కలుస్తున్నారు. జీతాలు రాక తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందంటూ గోడు చెప్పుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా గెస్ట్ లెక్చరర్లు. కాలేజీల్లో పాఠాలు చెప్పాల్సిన వీళ్లు గత కొన్ని నెలలుగా సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు. 8 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వటం లేదంటూ విద్యాశాఖ అధికారులను కలిసి తమ బాధను చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలోని 132 డిగ్రీ కాలేజీల్లో 863 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా కూడా ప్రభుత్వం నియమించిన 3 మెన్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు. గెస్ట్ లెక్చరర్లు నెలలో 72 గంటలు బోధించాలనే గైడ్లైన్స్ ఉన్నాయి. దీనికి గంటకు 300 రూపాయల చొప్పున జీతం చెల్లించాలి. దాదాపు నెలకు 21,000 జీతం ఇవ్వాల్సి ఉంది. కానీ 90 గంటల వరకు పని చేయించుకుని శ్రమదోపిడీ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు గెస్ట్ లెక్చరర్లు. రెగ్యులర్ లెక్చరర్లతో పోటీపడి పాఠాలు చెప్పినా 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కుటుంబ పోషణతో పాటు కాలేజీకి వచ్చే రవాణా ఛార్జీలు కూడా లేవని ఆవేదన చెందుతున్నారు. మాకు 3 మెన్ కమిటీ అని పెట్టారు. సిసిఈ నుండి అప్రూవల్ అయ్యి మేము తీసుకున్నారు మమ్మల్ని. మేము సెట్ నెట్ అన్ని క్వాలిఫైడ్ ఉండి సెలెక్ట్ చేసుకున్నారు మమ్మల్ని. అది వచ్చింది జాబ్ అనే సంతోషంలోనే మాకు జీతాలు రావట్లేన్న బాధ తెలిసింది. అసలు ఇప్పటికీ 8 మంత్స్ అవుతుంది మాకు శాలరీస్ రాకుండా. ఇంకొక 10 రోజులు అయితే మా అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది. తర్వాత ఎవరు పట్టించుకోరు. అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఒకసారి సీసీకి వెళ్తే మీ ఫైల్ అనేది అప్రూవ్ అవ్వలేదు, వెళ్ళి సెక్రటేరియట్కి వెళ్ళండి. ఇక్కడికి వస్తే నా దగ్గర లేదు, సీఎం దగ్గర ఉంది, సీఎం పేషీలో ఉంది అని అన్న. ఎన్ని రకాలుగా మేము ట్రై చేసినా అసలు మాకు ఏం ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు. డైలీ 9:30కి వెళ్తాం సార్, 4కి రావాలి. అన్ని వర్క్స్ మేము చేస్తాము. కాంట్రాక్ట్ మ్యామ్స్, రెగ్యులర్ మ్యామ్స్ ఏవేవి చేస్తారో అన్ని చేస్తాం సార్. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం జీతాలు చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయంటున్నారు గెస్ట్ లెక్చరర్లు. ఓయూ పరిధిలో 750 రూపాయలు ఇవ్వాలని ఉన్నా ప్రభుత్వం 300 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా సరైన సమయానికి ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ జీర్లాకు సంబంధించినటువంటి ఫైల్ గవర్నమెంట్కి వెళ్ళింది. ఆ ఫైల్ ఇప్పటి వరకు 2 నెలలు అవుతున్నది. ఈ రోజు వరకు కూడా మార్చి 31 అయిపోతే అకాడమిక్ ఇయర్ అయిపోయేటటువంటి పరిస్థితులలో ఈ రోజు వరకు కూడా 863 మంది గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకు జీతాలు తీసుకునే పరిస్థితుల్లో లేరని కాబట్టి వాళ్ళకి ఎమ్మన్నే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటి మీద దృష్టి పెట్టి గెస్ట్ ఫ్యాకల్టీ యొక్క జీతాలను విడుదల చేయాలని చెప్పేసి నేను ఈ సభ మూలకంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. బట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇనిషియేషన్ టు రిలీజ్ అవర్ వాట్ ఈస్ సాలరీస్. Means total 132 colleges are there. Out of 132 colleges, 863 members are working. 863 members are facing the same problem for financial issues. So how they are going to survive in the future days? How they are going to come to in a government colleges as a guest lecturer? This is a right way, or this is not a right way to recruit the other persons. No one is going to come in front forward to do the services to government. So government has to take the serious decision and they have to release our salaries. This is our demand. గెస్ట్ లెక్చరర్ల జీతాలు ఆపి వాళ్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 8 నెలలుగా జీతాలు బంద్ చేస్తే వాళ్లు ఎలా బతుకుతారన్నారు. విద్యాశాఖ అధికారులను అడిగితే సీఎం దగ్గరకు ఫైల్ వెళ్లిందంటారని, అక్కడి అధికారులను అడిగితే సెక్రటేరియట్లోనే ఫైల్ ఉందంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 132 డిగ్రీ కళాశాలలో పనిచేసే గెస్ట్ లెక్చరర్ల యొక్క జీతాలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి గత 8-9 నెలల నుంచి ఇంతవరకు చెల్లించలేదు. వీళ్ళు 9 నెలల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా వీళ్ళ చేతి కింద చదువు నేర్చుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అవుతుర్రు, డాక్టర్లు అవుతుర్రు. ఈ లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడం అనేది విద్యాశాఖ యొక్క అసమర్థత కింద వస్తుంది. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని ఈ దాదాపు 863 మంది ఈ గెస్ట్ లెక్చరర్ల యొక్క జీతాలు వెంటనే జీతాలు ఇవ్వాలి. ఇప్పటికే జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న గెస్ట్ లెక్చరర్లు వచ్చే ఏడాదికి తమను ప్రభుత్వం రెన్యువల్ చేస్తుందో లేదో తెలియక టెన్షన్ పడుతున్నారు.